బైబిల్లో కీర్తనలు 25వ అధ్యాయం 20-21 వచనాల్లో నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము, నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను అని భక్తుడు రాస్తున్నాడు. ఈరోజు మీరు కూడా దేవునిపైన దృష్టి ఉంచారా? ఆయన చేసే కార్యం కోసం కనిపెడుతున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం యేసు ప్రభు చేసిన మొదటి సూచక్రియను చూడవచ్చు. మీరు కనుక గమనిస్తే ఇక్కడ కానా అనే ఊరిలో ఒక పెండ్లి విందు జరుగుతుంది. అక్కడికి యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. సాధారణంగా యూదులకు పెండ్లి విందుల్లో ద్రాక్షారసం ఇవ్వడం వాడుక. అదే క్రమంలో ఆ పెండ్లి కుమారుడు కూడా అందరికీ ద్రాక్షారసం ఏర్పాటు చేశాడు. అయితే లెక్క తప్పిందో లోటు వచ్చిందో తెలియదు, కానీ ఉన్నట్టుండి ద్రాక్షారసం అంతా అయిపోయింది. అయితే ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయని పెద్దలకు బాగా తెలిసే ఉంటుంది. అందుకే అద్భుతం జరిగిన తర్వాత విందు ప్రధాన మాటలు చూస్తే అనిపిస్తుంది, సాధారణంగా ధనికుల విందుల్లో ప్రారంభం నుండి చివరి వరకు ఒకే విధమైన ద్రాక్షారసం ఇస్తారు, కానీ పేదవారైతే మొదటిగా మంచిదిచ్చి తర్వాత జబ్బురాసం ఇస్తారని. కానీ ఆ పెండ్లి కుమారునికి ఆ విషయం తెలియదు. అందుకే సిద్ధపాటు లేక యేసుప్రభు కార్యం కొరకే కనబడుతున్నాడు. బహుశా అతను అనుకుని ఉంటాడు, ప్రభువా, నాకు సిగ్గు కలగకుండా నేను ముందు ఇచ్చినంత శ్రేష్టమైనది కాకుండా ఏదో ఓ జబ్బురసమైన పంపుదేవా అనుకుని ఉంటాడు. కానీ ప్రభువు ముందు దానికంటే శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని అతని కొరకు దయచేశాడు. అందుకే యెషయా 49వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉంటారు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు, నీ పాదాలు నాకెదరు. అప్పుడు నేను యెహోవానని, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నందరని నీవు తెలుసుకుందువు అంటాడు. అవును, ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉంటే వినండి, మీరు చూసినవి మీరు అనుకున్నవి కాదు, అంతకు మించి ఘనమైన కార్యం మీ జీవితంలో చేస్తాడు. అంత గొప్పవాడు నా ప్రభువు. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.